బేసిక్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా మా జగనన్న గారికి చెప్పేది ఏంటంటే, ఆయన వచ్చిన వెంటనే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పారు. ఆ మాట తప్పడమే కాకుండా కొత్త ఉద్యోగాలు తీసినప్పుడు కూడా మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీశారు. పైన డాక్టర్ రెగ్యులర్ ఉంటారు, కింద కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్స్ ఉంటారు. మేమంటే ఎందుకు అంత చులకన భావం? మేము ఉద్యోగం మనసుతో చేసే ఉద్యోగం మాది. ఒక పేషెంట్కి కాల్ లేకపోతే ఆ పేషెంట్ కాల్ మేము అవుతాం. ఓ పేషెంట్కి చేయి లేకపోతే పేషెంట్ చేయి మేమే తినిపిస్తాము. ఒక క్యాన్సర్ పేషెంట్కి ఎంతో మానసిక ధైర్యం కలగజేసే ఉద్యోగం మాది. మేము ఒక సైనికుల్లాగా పేషెంట్ పక్కకి వెళ్ళి హెచ్ఐవి పేషెంట్కి లేకపోతే హెచ్బిఎస్ పాజిటివ్ పేషెంట్లకి ఎలాంటి రోగులైనా మా చేతులతో ఎత్తుకొని మేము చేసే సేవ అలాంటిది. మమ్మల్ని అంత చులకన చేసి కొంతమంది అధికారులు కూడా మిమ్మల్ని స్టాఫ్ నర్స్ ఎందుకు చదవమన్నారని అడిగారు. ఈ మధ్యన మేమందరూ స్టాఫ్ నర్స్ అందరూ ఉద్యోగం మానేస్తే ఎవరు చేస్తారు సేవ? మేము జగనన్న గారిని మేము అడిగేది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో స్టాఫ్ నర్సులు ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. లేదంటే కనుక రకరకాలుగా ఉన్న కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సుల అసోసియేషన్ అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు మేము ఐక్య పోరాటానికి సిద్ధమయ్యాము. మా డిమాండ్స్ని కానీ మీరు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో చాలా గట్టి పరిస్థితులు ఎదుర్కొంటారని మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి ఈరోజు రావడం జరిగింది, విజయవాడ కేంద్రంగా. ప్రధానంగా మీ అందరికీ తెలిసినటువంటి డిమాండే, గత 5 సంవత్సరాల నుంచి అంతకు ముందు ప్రభుత్వం నుంచి కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం మేము చేయనటువంటి ప్రయత్నాలు లేవు, చేయని పోరాటాలు లేవు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ, మేము గవర్నమెంట్లోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా, మేము గవర్నమెంట్లోకి రాగానే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి మాట. ఈ మాట అందరూ నిజం చేస్తారని నమ్మి మేమంతా కూడా చాలా ఆశ పెట్టుకుంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2014 జూన్ 2 వాళ్ళకు ముందున్న వాళ్ళని మాత్రం రెగ్యులర్ చేస్తామని ఒక శరాఘాతంగా స్టాఫ్ నర్సుల మెడ మీద కత్తి పెట్టిన వాటంలో ఏ ఒక్కరు స్టాఫ్ నర్సు కూడా రెగ్యులర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు మిత్రులారా, మీడియా సహోదరులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. కరోనా సమయాల్లో అనేక మంది మా కాంట్రాక్ట్ ఉద్యోగులు నిలువున చచ్చిపోయారు, కుటుంబాలకు దూరం అయ్యారు. ఈ రోజు కూడా ఒక్క కుటుంబానికి ₹1 మాకు అందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానంగా ఒక్క డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ అవ్వడానికి కావాల్సినటువంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకొని నర్సులు చేసినటువంటి సేవలకి విలువ ఇవ్వకపోతే, నర్సులు చేసినటువంటి సేవలను గుర్తించకపోతే, గత ప్రభుత్వం ఏదైతే పొరపాటు చేసిందో అదే పొరపాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ పొరపాటుకి తగిన మూల్యం చెల్లించుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలా అభిమానించాం. ఒకప్పుడు మా తలల మీద చేతులేసి నేనున్నానని చెప్పిన మాట ఇంకా నిజం చేసుకోకుండా ఆయన మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. తెల్లని బట్టలు వేసుకొని పేషెంట్లకి డ్యూటీలు చేసుకుంటారు, వీళ్ళేం చేయలేరులే అనే భ్రమలో ప్రస్తుత ప్రభుత్వం ఉంటే, మేము తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలకి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే 2000 మందికి అర్బన్ హెల్త్ సెంటర్స్ అయినా, లేకపోతే జగనన్న సురక్ష ప్రోగ్రామ్స్ అని, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ అని రకరకాల కాన్సెప్టులతో జనాలకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా ఒక మంచి కార్యక్రమం చేపట్టారండి. దాన్ని నిజంగా మేమందరం కూడా ప్రజల తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బట్ అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సుమారు 4-5 సంవత్సరాల నుంచి కూడా డిఎన్మెటేజ్ కంట్రోల్, లేకపోతే ఏపీవీపీ, లేకపోతే ఎన్హెచ్ఎం, ఇతరితర సంఘాలన్నీ కలిసి ప్రతి ఒక్క అధికారికి మినిస్టర్ లెవెల్ నుంచి కూడా సుమారు డిఎంఈ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీకి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. చేస్తాం, మీకు రెగ్యులర్ చేస్తాము, లేకపోతే మీకు వేరే విధంగా 100% గ్రాస్ ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి అది ఒక కొలిక్కి కూడా తీసుకురాలేదండి. ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు. ఈ రోజున వెళ్తే అసలు పట్టించుకునే దాఖలాలు కూడా కనిపించట్లేదు. వేలాది మంది స్టాఫ్ నర్సులు ప్రతిరోజు 24 గంటలు డ్యూటీ చేసి, నైట్ డ్యూటీలు చేసి, ప్రతిరోజు హెచ్ఐవి, హెచ్బిఎస్ రకరకాల జబ్బులు ఉన్న పేషెంట్లకు కూడా వాళ్ళు సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతూ ఉంటే గవర్నమెంట్ అట్లీస్ట్ మమ్మల్ని కనికారం కూడా చూపించకుండా ఈరోజు ఈ విధంగా చేయడం నిజంగా అన్యాయకరం. నిజంగా ఎంత అన్యాయంగా గవర్నమెంట్ మా మీద ఇది చూపిస్తుందంటే, కోవిడ్లో ప్రపంచం మొత్తం చూసింది మేము చేసిన సర్వీసులు. మా ప్రాణాలకు మొత్తం తెగించి, ప్రాణాలను పటంగా పెట్టి, పిల్లలను దూరంగా పెట్టి, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి, పేరెంట్స్ని వదిలేసి మేము వచ్చి సర్వీస్ చేసాం. ఆల్మోస్ట్ మేమందరం కూడా చచ్చి బతికినట్టే.
అలాంటి కష్టతరమైన సర్వీసుల్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఊర్లను బ్లాక్ చేసేసి కోవిడ్ గాలి కూడా తగిలితే చచ్చిపోతామేమో అన్న టైంలో కూడా ఆడపిల్లలందరూ కూడా కలిసి కిట్లు వేసుకొని ఆ సఫకేషన్కి తట్టుకొని, కొంతమంది అయితే ప్రెగ్నెన్సీలు కూడా పోగొట్టుకొని ఆ పేషెంట్కి సర్వీస్ చేసామంటే ఆ సర్వీస్ని కూడా కన్సిడర్ చేయకుండా ఆ టైంకి ఏదో బానిసలాగా వాడుకొని తర్వాత మమ్మల్ని పక్కన పెట్టింది నిజంగా అన్యాయం అండి. ఇప్పటికైనా సరే మనం ఏ గవర్నమెంట్కి కూడా ఎగ్నిస్ట్ కాదు. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే మన హెల్త్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లు అయినా స్పెసిఫిక్గా హెల్త్ డిపార్ట్మెంట్లో సంచలనమైన నిర్ణయాలు తీసుకొని జనాలకు మంచి చేస్తున్నారు. అదేవిధంగా మా అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారు. ఇన్ కేసు రెగ్యులర్ చేయలేని ఎడల మాకందరికీ కూడా 100% 100% గ్రాస్ శాలరీ అయినా ఇచ్చి, ఎగ్రాలు ఎప్పటివరకు అయితే చేయలేరు అంతవరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇచ్చి నెక్స్ట్ రెగ్యులర్ కూడా చేసి మిగతా రకమైన బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు అందజేస్తారని కోరుకుంటూ, ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో లాస్ట్ ఎలక్షన్ టైంలో ఆ పరంగా మమ్మల్ని అందరినీ కూడా సర్వీస్ రెగ్యులర్ చేసి మా బతుకు ఒక భరోసా కల్పించి మీరు పనిచేయండి, మీకు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే గవర్నమెంట్ చూసుకుంటుంది, మా ఫ్యామిలీకి మా పిల్లలకి ఒక భరోసా ఇస్తే మీ ఇంకొంచెం ముందుకెళ్ళి పేషెంట్కి ఇంకా బాగా సర్వీస్ని అందించగలమని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.